నమస్కారం. కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమంలో నీటి కాసుల గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నామండి. అసలు దీనికి ట్రీట్మెంట్ అంటూ ఉంటుందా, అండ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే అవకాశం ఉందా, ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, నీటి కాసుల గురించి స్టార్ట్ చేసాము, టైం లేక ఆపేయాల్సి వచ్చింది నిన్న. సో దాని గురించి ఈరోజు కంటిన్యూ చేద్దాం. అయితే ఈ నీటి కాసులు అన్నది ఎలాంటి వయసులో వారికైనా వస్తుందంటారా? చిన్నపిల్లలకు కూడా రావచ్చు అంటారా? ఎవరికైనా ఏ వయస్సులో అయినా రావచ్చు. అంటే పిల్లలకైతే వంశపారంపర్యంగా వస్తూ తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళకైతే అది ఎందుకు వస్తుంది అనేటువంటిది ఎవరికీ తెలియదు. కాకపోతే ఏమిటంటే ఎక్కువ స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళకి తొందరగా వచ్చేటువంటి అవకాశం, లేదా శరీరంలో ఏదైనా జబ్బు ఉంటే దాని వలన వచ్చేటువంటి అవకాశం, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా బాగా స్ట్రెస్ ఉంటే దానివల్ల వచ్చేటువంటి అవకాశం, అంతేకాకుండా కంటిలో ఇతర కంటి జబ్బులు ఉంటే దానివల్ల కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, అయితే ఈ స్ట్రెస్కి మనం ఫీల్ అయ్యే స్ట్రెస్కి కంటికి మెయిన్ కంటి పాటుకు వస్తుంది అని చెప్పేసి అన్నారు కదమ్మా. ఏ రకంగా అంటారు అసలు అది? దేనికైనా కూడా మనకి ప్రెషర్ పెరగడం అంటే, స్ట్రెస్ పెరిగిందంటే అన్ని చోట్ల కూడా ప్రెషర్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, స్ట్రెస్ ఎప్పుడు ఉండకూడదు అంటారు, మనసు ఇప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవాలి అంటారు. ఓకే, అయితే ఇది చిన్నపిల్లలకి ఏ వయసులో వారికైనా రావచ్చు అన్నారు, అండ్ అలాగే తల్లిదండ్రుల నుంచి కూడా పిల్లలకి వస్తుంది అని కూడా అన్నారు. ఇది వంశపారంపర్యంగా వచ్చేటువంటి జబ్బు. ఓకే, ఇప్పుడు మనకి మధుమేహం ఎలా తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకి రావచ్చునో, అదేవిధంగా ఒక్కళ్ళకి తల్లికి కానీ తండ్రికి కానీ గ్లకోమా ఉంటే, ఈ నీటి కాసులు ఉంటే పిల్లలకు కూడా వచ్చేటువంటి అవకాశం. తల్లికి తండ్రికి ఇద్దరికీ ఉందనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. పుట్టుకతోనే పిల్లలకి గ్లకోమా ఉన్న వాళ్ళని నేను చూశాను పరిశోధన చేస్తున్నప్పుడు. అంటే బై బర్తే వాళ్ళు గ్లకోమాతో పుడతారు. ఓకే, అంటే తల్లికి తండ్రికి ఇద్దరికి ఉంది కదా. ఓకే, అంటే ఇక్కడ ఒక జాగ్రత్త ఏమిటంటే, ఇద్దరికి లేకుండా ఉండేవాళ్ళు వివాహం చేసుకుంటే మంచిదేమో, అవి కూడా చూసుకోవాలి. అది కూడా చూస్తే మంచిది. ఎందుకంటే ఇద్దరికి ఉంటే పిల్లలకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి తగిన జాగ్రత్త లేకపోతే అందరితో జీవితాంతం అందరితో ఉండాల్సి వస్తుంది. అందుకని ఒక్కళ్ళకు ఉంటే ఇంకా కొంత తల్లికి లేకపోవడం వల్ల కొంతమంది పిల్లలకి రాకపోవచ్చు. ఒకరికుంటే ఒకరికి లేకపోతే మరి దీనికి ట్రీట్మెంట్ లేదంటారమ్మా? దీనికి ట్రీట్మెంట్ అంటే మామూలుగా నేను ఇంతకుముందు చెప్పాను కదా, నేను కూడా మనం చెప్పుకున్నాం, ఓపెన్ యాంగిల్ క్లోజ్డ్ యాంగిల్ అంటారు కదా. అలా క్లోజ్డ్ యాంగిల్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే లేజర్ ట్రీట్మెంట్ మాత్రం ఇస్తూ ఉంటారు. దీనికి లేజర్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత రోజు కూడా డ్రాప్స్ వేసుకోవాలి కళ్ళల్లో. పుట్టిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి ఏ వయస్సు వాళ్ళకి వచ్చినా కూడా వాళ్ళకి సరిపోయినటువంటి డ్రాప్స్ని ఇస్తారు. తప్పనిసరిగా ప్రతిరోజు డ్రాప్స్ వేసుకోవడం, మధ్యలో వెళ్ళి కంటిలో ఉండేటువంటి ప్రెషర్ చెకప్ చేయించుకోవాలి వాళ్ళు. అలా చేస్తూ ఉండడమే తప్ప పూర్తిగా దీనికి నివారణ అంటే, ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది పూర్తిగా తగ్గిపోయింది, టీబీ వచ్చింది పూర్తిగా తగ్గిపోయింది అనడానికి లేదు. ఇప్పుడు మధుమేహం వస్తే ఎలా తగ్గిపోదో దాన్ని అదుపులో ఎలా పెట్టుకోవాలో, దీనిలో కూడా కంటిలో ప్రెషర్ని అదుపులో పెట్టుకోవాలి తప్ప ఇది పూర్తిగా మానిపోవడం నివారణ అంటూ ఎవరికి జరగదు. ఓకే అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు అరుణ్ కుమార్ గారు, వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అరుణ్ కుమార్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే అండి. 30th September 1988 అవునండి. ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో పుట్టారు. అవునండి. మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య జాబ్ గురించి, అలాగే జాండీస్ కూడా ఉంది, 2 yearsగా ఉంది అని చెప్పేసి అన్నారు. అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి డీటెయిల్గా. నమస్కారం అండి, నమస్తే అమ్మ. చెప్పండి. నేను MBA కంప్లీట్ అయ్యి 2011లో కంప్లీట్ చేశాను. అయితే నేను ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా కూడా ఆఫర్ లెటర్ వచ్చే టైం వరకు బాగానే ఉంటుంది, కానీ తర్వాత సెలెక్ట్ అవ్వట్లేదు. సో ప్రాబ్లం ఏంటో అర్థం అవ్వట్లేదు. ఇంకోటి, నాకు 2 years నుంచి హెల్త్ బాగాలేదు. ఎన్ని మెడిసిన్స్ చేంజ్ చేసినా కూడా పర్ఫెక్ట్ రెమెడీ దొరకట్లేదు. మెడిసిన్స్ సరిగ్గా వాడుతున్నారా మీరు? మెడిసిన్ సరిగ్గానే వాడుతున్నాను. అంటే డ్యూరేషన్ 3 months 6 months ఇస్తే కరెక్టే వాడుతున్నాను. మెడిసిన్ వాడటం ఒకటే కాదు, మీరు తినే ఆహార పదార్థాల్లో కూడా కొన్ని లిమిట్స్ ఉండాలి. డైట్ కూడా చేంజ్ చేశానమ్మా, డాక్టర్స్ చెప్పినట్టే చేస్తున్నారా? ప్రాబ్లం అనేది ఏందో రెక్టిఫై అవ్వట్లేదు. మీరు ఒకసారి గురు జపం చేయించండి. గురు బృహస్పతి జపం చేయించండి. పొట్ట మీద చేయి వేసుకొని లివర్ ఉండేటువంటి ప్రాంతంలో క్రీమ్ అచ్యుతానంత గోవింద అని కనీసం రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట చేయండి. తర్వాత సూర్య నమస్కారం రోజు చేసుకోండి.
గురుగ్రహానికి మీరు జపం చేయించండి. అది చేయటం వల్ల కొంత కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమిటంటే మెడికల్గా మనం చెప్పుకోవాలి అంటే ఎప్పుడు కూడా జాండీస్ సంవత్సరాల తరబడి ఉండేటువంటి అవకాశం లేదండి. మీరు సరైనటువంటి మందులు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ ఆహార నియమాలను కూడా సరిగ్గా పెట్టుకుంటే అంత దీర్ఘకాలం అది ఉండే అవకాశం లేదు. ఉంది అంటే తప్పనిసరిగా లివర్కి మిగతా చెకప్లు కూడా మీరు చేయించుకోవాలి. ఓకే, అన్ని చేయించానమ్మా. కాకపోతే డాక్టర్స్ కూడా ఏం ప్రాబ్లం తెలియట్లేదు అని అన్నారు. తెలియటం లేదన్నారు. నేను పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్ని వెళ్ళాను, హాస్పిటల్స్ కి. ఎక్కడ ఏం తెలియదన్నారు. ఎక్కడ ప్రాబ్లం ఏం తెలియట్లేదు వాళ్ళకు కూడా సొల్యూషన్. మీరు నేను చెప్పింది చేయండి. మీ జన్మ నక్షత్రం రోజు రుద్రాభిషేకం చేయించుకోండి. జన్మ నక్షత్రం తెలుసా మీకు? తెలీదు. రోహిణి నక్షత్రం మీది. రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం. మీరు పుట్టిన సమయం కరెక్టేనా? ఏదో ఒకటి చెప్పారా? 7 o'clock. ఓకే, అయితే మీది రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం వచ్చిన ప్రతిసారి కూడా మీరు జపం చేయించుకోండి గురుగ్రహానికి. అలా చేయటం వల్ల మీకు కంట్రోల్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రోజు కూడా లివర్ ఉండేటువంటి ప్రాంతంలో పొట్ట మీద చేయి పెట్టుకొని పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట క్రీమ్ అచ్యుతానంత గోవింద, క్రీమ్ అచ్యుతానంత గోవింద అని చేసి చూడండి. మీరు ఒక 108 రోజులు అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వండి, అసలు మీకు తగ్గిందా లేదా అనేటువంటి విషయం. అలాగే జాబ్ గురించి కూడా అడిగారమ్మా. జాబ్ గురించి ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఉండండి. మీకు మే తర్వాత జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాలన్నీ కూడా ఖచ్చితంగా పాటించండి, మీకు అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఈ గ్లకోమా, ఈ నీటి కాసులు జబ్బు ఉందని అసలు ఎలా తెలుస్తుంది అంటారు మనకి? ఇది చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే చాలా మందికి తెలియకపోవచ్చు. అది ప్రెషర్ పెరిగి ఒక్కొక్కసారి అంధత్వం వచ్చిన తర్వాత తెలుసుకుంటే వాళ్ళకి చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా ఏంటంటే చిన్న పిల్లలకైతేనేమో తల్లిదండ్రులకి ఉంది అంటే పుట్టగానే తప్పనిసరిగా వాళ్ళకి కళ్ళలో ప్రెషర్ చెకప్ చేయించాలి. లేదు తర్వాత వచ్చింది, పిల్లలకి కూడా తర్వాత రావచ్చు. తల్లిదండ్రులకు లేకుండా కూడా పిల్లలకు ఉన్నవాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కంటిలో విపరీతమైన నొప్పి, తీవ్రం భరించలేనటువంటి నొప్పి కళ్ళలో వస్తుంది. కళ్ళు గుడ్లు పీకుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా పైన ఉండేటువంటి కార్నియా ఎన్లార్జ్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కొంతమందికి నల్లగుడ్డు పెద్దగా అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కంటి చూపులోనే కొంత తేడా కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ నొప్పి బాగా ఉన్నప్పుడు, కంటి నొప్పి బాగా ఉన్నప్పుడు, ఈ కనుగుడ్డులో తేడాలు కనిపించినప్పుడు, లేదా బాగా స్ట్రెస్ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత తల్లిదండ్రులకు ఉంటే పుట్టుకతోనే పిల్లలకి తప్పనిసరిగా మధ్య మధ్యలో చూపిస్తూ ఉండాలి. అంటే కంపల్సరీగా వస్తుందని చెప్పేసి ఏదైనా ఉందంటారు, రావచ్చు రాకపోవచ్చు. తల్లిదండ్రికి ఉంటే వచ్చేటువంటి అవకాశాలు 100కి 90% ఉంటాయి. తల్లికి కానీ తండ్రికి కానీ ఒకళ్ళకే ఉంటే మాత్రం పరీక్ష చేయించుకోవడం చాలా మంచిది. అందరికీ రాకపోవచ్చు, కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఓహో, ఓకే. అయితే జ్యోతిష పరంగా కూడా మనం తెలుసుకోవచ్చు అంటారా? ఇది తెలుసుకోవచ్చు. ఓకే, జ్యోతిష్యపరంగా తెలుసుకోవచ్చు అంటే జాతకంలో ఎవరైనా సరే మామూలుగా మనం మిగతా విషయాలు చెప్పినట్టుగా రాశిచక్రం, నవాంశ చక్రం చూడగానే గ్లకోమా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడం చాలా అసాధ్యం. మామూలుగా దీనికి ఏమిటంటే రవి, చంద్రుడు, శుక్రుడు, ఆ తర్వాత బుధుడు, కుజుడు, ఈ గ్రహాలకి జలరాశులతో, జననక్షత్రాలతో సంబంధం ఉండి, తర్వాత ద్వితీయానికి, ద్వాదశానికి, రోగస్థానానికి సంబంధం ఉన్నప్పుడు, పాపగ్రహాల సంకేతాలు అక్కడ ఉన్నప్పుడు ఈ జబ్బు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఇది ఎక్వియస్ హ్యూమర్లో ప్రెషర్, ఇంగ్లీష్లో మనం అలోపతిలో చెప్పుకోవాలి అంటే. తెలుగులో మనకి ఆయుర్వేదంలో అతిమందం అన్నాం కదా. అతిమందం అంటే బాగా అక్కడ మథనం జరుగుతున్నటువంటి నొప్పి కనిపిస్తూ ఉంటుంది అనమాట కంటిలో. మనకి తెలుగులో అయితే నీటి కాసులు అన్నాం. నీటి కాసులు అంటే నీటికి సంబంధించిందే కదా ఇది. ఇక్కడ జల సంబంధం ఏ కంటికి, ఆ కంటికి సంబంధించినటువంటిది మనకి 2 కళ్ళు ఉన్నప్పుడు, శరీరంలోని 2 పార్ట్స్ ఉన్నప్పుడు ఒక్కొక్క పార్ట్కి వేరుగా చూడాలి. మామూలుగా జాతకం చూసినట్టు కాకుండా ఈ కంటికి ఒక రకంగా, ఆ కంటికి ఒక రకంగా చూడాలన్నమాట. అంటే ఎడం కంటికేమో ద్వాదశ స్థానాన్ని, ద్వితీయానికేమో, కుడి కంటికేమో ద్వితీయాన్ని చూడాలి, రవి చంద్రుడిని చూడాలి. చూసి డివిజనల్ చార్ట్స్లో కూడా, వర్గచక్రాల్లో కూడా దీన్ని పరీక్ష చేయాలి. అక్కడ ఏ కంటికి సంబంధించినటువంటి కారకులకి, స్థానాధిపతులకి జల సంబంధం ఉండదో ఆ కంటికి గ్లకోమా వచ్చేటువంటి అవకాశమే నాకు కనపడలేదు. నేను కనీసం ఒక 1000 జాతకాలు చూశాను. ఒక కంటికే ఉంటుంది కొంతమందికి, రెండో కంటికి ఉండదు. కొంతమందికి 2 కళ్ళకి ఉంటుంది. ఎందుకు ఈ ఒక కంటికే ఉంది ఇంకో కంటికి లేదు అని చూస్తే జల సంబంధం లేనటువంటి కంటికి లేదు, జల సంబంధం ఉన్నటువంటి కంటికి ఉంది. ఓకే, సో ఆ రకంగా జల సంబంధం అంటే కంట్లో నీళ్లు ఉండవా అని ఇక్కడ అర్థం కాదు. జలగ్రహాలు, జలస్థానాలు అక్కడ జ్యోతిషపరంగా చూడాలి. ఓకే, ఓకే. అమ్మ, కాలర్ లైన్లో ఉన్నారు, హిమబిందు అనే కాలర్, వారితో మాట్లాడదాం. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి. హిమబిందు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి వర్డ్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సరే.
13th సెప్టెంబర్ 2001 అవునండి. సాయంత్రం 6:25 కర్నూలులో పుట్టారు. అవునండి. అలాగే మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య స్కిన్ డిసీజెస్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అవునండి. ఓకే, మేడంతో మాట్లాడండి డీటెయిల్గా. నమస్కారం అమ్మా, నమస్కారం అమ్మా. చెప్పండి. పాపకి ఈ మధ్య స్కిన్ డిసీజ్ రావడం వచ్చిందండి. స్కిన్ డిసీజ్ అంటే ఎలా ఉంది అది? తెల్ల మచ్చలు లాగా వచ్చిందండి. ఎప్పటి నుంచి? ఒక 3 months అయింది. ఉమ్. డాక్టర్ దగ్గర చూపిస్తే ఫస్ట్ విటమిన్ లోపం అన్నారు. యునానిన్ లో చూపిస్తే అది తెల్ల మచ్చ అంటున్నారు. అందుకనే అది ఏమన్నా అది తెల్ల మచ్చేనమ్మా. ఈమెకి రోగస్థానంలో చంద్రుడు శుక్రుడు ఇద్దరు ఉన్నారు. తర్వాత బుధ సంబంధం కూడా కనిపిస్తోంది. ఆశ్లేష నక్షత్రంలో శుక్రుడు ఉన్నాడు. ఇది తెల్ల మచ్చలే. దీనికి తగిన వైద్యం చేయించండి. ఆయుర్వేదంలో దీనికి మంచి వైద్యం ఉంది. అంటే మచ్చలు పెరగకుండా వాళ్ళు ఇచ్చేటువంటి వైద్యం మనకి బాగా కనపడుతోంది. కానీ ఆయుర్వేదంలో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చూపించండి, దానికి వైద్యం చేయించండి. పులుపు పదార్థాలు పొరపాటును కూడా అమ్మాయికి పెట్టకండి. పెడితే బాగా ఎక్స్పాండ్ అవుతుంది, అది బాగా పెరిగిపోతుంది అనమాట మచ్చలు. పులుపు అనేది ఏ విధమైనటువంటి పులుపు, పెరుగు కానీ చింతపండు కానీ నిమ్మకాయ కానీ, అసలు పులుపు అనేటువంటి పదార్థాన్ని అమ్మాయి తినకుండా జాగ్రత్త పడండి. తర్వాత ఇక్కడ శుక్రగ్రహానికి తర్వాత చంద్రుడికి ఇద్దరికి జపం చేయించండి. శుక్రుడికి చంద్రుడికి జపం చేయించండి. తర్వాత ఇక్కడ సౌరముని మహాసౌరవం చేస్తారు. సూర్యభగవానుడికి అలాంటి మంత్ర జపం చేయించండి. సూర్యభగవాను దగ్గర మనకి అరసవెల్లి అట్లాంటి దేవాలయాల్లో లేదా కొంతమంది సౌరం అంటే సూర్య మంత్రాలు చేయించడం అనమాట. అవి జపం చేయించండి. చేయించిన తర్వాత ఎక్కడ మచ్చ ఉందో అక్కడ చేయి పెట్టుకొని క్రీమ్ అచ్యుతానంత గోవింద అని రోజు పొద్దున 1 గంట సాయంత్రం 1 గంట జపం చేస్తూ ఉండమనండి. అంటే తనకి తానుగా చేసుకోవడానికి. బ్రాహ్మణ చేత అయితే మీరు సూర్యజపం, చంద్రజపం, శుక్రజపం 3 చేయించండి. తర్వాత రుద్రాభిషేకం అమ్మాయి జన్మ నక్షత్రం రోజు చేయిస్తూ ఉండండి. చేస్తే దీనికి చాలా ఉపశమనం వస్తుంది. ఆయుర్వేదంలో మంచి మందులు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే తినే విషయాల్లో పులుపు అనేటువంటి పదార్థాన్ని పెట్టకండి. పెడితే వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన పరిహారాలన్నీ కూడా చేయండి. పాపకి తొందరలోనే నయం అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, మరి దీనికి ట్రీట్మెంట్ లేదు అన్నారు నీటి కాసులకి, మరి పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలంటారు? దీనికి ట్రీట్మెంట్ లేదమ్మా. ఎందుకంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా, అంటే ఎంతో పరిశోధన చేస్తున్నటువంటి దేశాల నుంచి కూడా వచ్చినటువంటి వార్త. నేను పరిశోధన చేస్తున్నటువంటి సమయంలో మేము ఈ దేశాల్లో గ్లకోమా మీద ఎన్నో రకాలుగా వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఇది తగ్గటం లేదు. మీ దేశంలో మీరు ఇలాంటి పేషెంట్స్ మీద యోగాతో ఏమైనా తగ్గుతుందేమో పరిశోధన చేసి మాకు రీసెర్చ్ చేసి రిపోర్ట్ పంపించండి అని అడిగారు. అది నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆ సమయంలో నేను అక్కడ పరిశోధన చేస్తూ ఉన్నాను. అంటే యోగా వలన కూడా ఇది జరిగేటువంటి అవకాశం ఉందా అని. అంటే స్ట్రెస్ తగ్గడం కోసం చెప్పేసి యోగా అంటే అవయవాలతో ఎక్సర్సైజులు చేయటం అని కాదు. ఇక్కడ ధ్యానం చేయాలి, క్రియాయోగం చేయాలి. అలా చేస్తే తగ్గేటువంటి అవకాశాలు ఉండొచ్చేమో. అంటే యోగా వల్ల ఎలైనా తగ్గుతుంది అని చెప్పేసి మనకి యోగశాస్త్రం చెప్తోంది. కానీ దానివల్ల కూడా వీళ్ళు చేయొచ్చు. ట్రీట్మెంట్ మాత్రం లేదు. ఎప్పటికప్పుడు ప్రెషర్ వీళ్ళు అందుబాటులో పెట్టుకోవడం. ఆ తర్వాత దీనికి ఇంకోటి పరిహారాలను మీరు అడిగారు కదా. దీనికి పరిహారాలు ఏమిటంటే మనకి అనేక ఆయుర్వేద గ్రంథాల్లో, జ్యోతిష్య గ్రంథాల్లో, పురాణాల్లో కూడా ఒక్క గ్లకోమాకే కాదు, అసలు అంధత్వం రాకుండా ఉండటానికి, అంతేకాకుండా క్యాన్సర్ కానీ లేదా టీబీ కానీ ప్రమాదకరమైనటువంటి అసాధ్య వ్యాధులు ఎవరికైనా వచ్చాయి అంటే చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు సూర్యుడికి సహస్ర ఘటాభిషేకం చేయాలి. అలా చేయటం వలన వ్యాధి నిరోధం జరుగుతుంది, వ్యాధి లేకుండా పోతుంది అనేటువంటి మాట మనకి చాలా చోట్ల కనిపిస్తోంది. ఈ విషయం చెప్పుకోవడానికి కారణం ఏంటంటే చాలామందికి ఇవి చెప్తే వాళ్ళు వచ్చి అమ్మ ఎక్కడ చేస్తారు అని అడుగుతారు. సూర్యదేవాలయంలో చేయించండి. సూర్యదేవాలయాలు మనకి ఎన్ని ఉన్నాయి? 1, 2 ఉన్నాయి. పెద్దదైతే మనకి అరసవిల్లిలో ఉంది. మొన్న నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ చేస్తారా అని అంటే మాకు ఆ విషయం తెలియదండి, అలా చేస్తారా అని అడుగుతున్నారు. చాలా ఆశ్చర్యకరంగా నాకు అనిపించింది. ఏమిటంటే ఈ విషయంలో విజ్ఞులు చాలా ఆలోచించాలి. ఇన్ని పురాణాల్లో, ఇన్ని జ్యోతిష గ్రంథాల్లో అసాధ్య వ్యాధులన్నిటికీ కూడా నివారణ జరుగుతుంది, అంధత్వం రాకుండా కాపాడుతుంది అని చెప్పినప్పుడు దాన్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. ప్రజలు, ప్రభుత్వం కూడా, విజ్ఞులు, ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. మరి ఆ దేవాలయంలో 10 మందికి ఇలాంటి అభిషేకం, సూర్యభగవానుడికి సహస్రఘటాభిషేకం చేసేటువంటి అవకాశం ఏర్పరిస్తే ఎంతోమంది జనాలు వచ్చి అక్కడ సూర్యుడికి అభిషేకం చేయించుకుంటారు. తద్వారా వాళ్ళకి వ్యాధి నివారణ జరుగుతుంది. అంటే ఎంత అవకాశం ఉండి కూడా దాన్ని మనం ఉపయోగించుకోలేకపోతున్నాం. అవును. అంటే విజ్ఞులంతా కూడా ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంచెం ముందుకు రావాలి. అందరికీ మేలు జరిగేలాగా ఈ ఏర్పాటు చేయడానికి దీనికి ఏం నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం లేదు.
కేవలం అభిషేకం చేసుకోవడానికి ఏర్పాటు చేస్తే జనాలు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బు అక్కడ కట్టి వాళ్ళు చేయించేసుకుంటారు. సూర్య భగవానుడికి చేయటం వల్ల నివారణ జరుగుతుందని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని దాన్ని అందుబాటులోకి మనం తెచ్చుకోవాలి. ఓకే, మాకు కాలర్ లైన్లో ఉన్నారు, సాత్విక్ అనే కాలర్. హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. సాత్విక్ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా, అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 7th, 2011 ఆ, రాత్రి 11:20 అమలాపురంలో పుట్టాడు. అవునండి. ఓకే, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా, నమస్తే మేడం. చెప్పండి. ఏం బాబు పుట్టిన థర్డ్ డే నుంచి ప్రాబ్లం ఉందండి. ఏమైంది? వాడికి ఫిట్స్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాడండి. ఉమ్, అప్పుడు 15 రోజులు బాక్స్లో పెట్టారండి. ఉమ్. అప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లంగానే ఉంటుందండి. అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి ఫిట్స్ అన్ని? ఫిట్స్ అని లేదు కానీ మెంటల్గా బాగాలేదండి. అంటే మెదడు ఎదగట్లేదు అన్నారండి డాక్టర్. తల చిన్నట్టుగా ఉందండి. ఉమ్, అందువల్ల నుంచోవడం నడవటం అదేమీ లేదు, క్రమేణా వస్తాయన్నారు. ఉమ్, ఫిజియోథెరపీ చేయించమన్నారు, చేయిస్తున్నామండి. ఉమ్. మాటలు కూడా రావట్లేదండి. లేదమ్మా, ఇతనికి మెదడు ఎదగలేని మాట నిజమే. అది జాతకం ఎలా ఉంది? జాతకంలో కూడా అలా కనిపిస్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడైతే ప్రస్తుతం శనికి జపం చేయించండి, ఎందుకంటే అతని ఆ మెదడు స్థానంలో శని ఉన్నాడు. అక్కడ ఎదగటం లేదంటే శని ఉన్న వాళ్ళందరికీ మెదడు ఎదగదు అని కాదు, ఇతనికి ఉండేటువంటి మిగతా గ్రహాల ప్రభావం వల్ల కూడా ఇతను కొంత మెంటల్లీ డిజేబుల్డ్గా ఉండేటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అందుకని చంద్రుడికి శనికి చేయించండి. లలితా సహస్రనామం పౌర్ణిమ రోజుల్లో చదువుతూ ఉండండి. తర్వాత ఎవరైనా మంచి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఇప్పించండి. అలా చేస్తే తప్ప ఇతను కోలుకునేటువంటి అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే, మరి విన్నారు కదండి మేడం చెప్పిన సజెషన్స్, అలాగే పరిహారాలు కూడా పాటించండి, ఎంతో కొంత ఉపశమనం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మాయి, వాళ్ళకి సమయం కూడా అయిపోయింది, ఇంకా చాలా అడుగుదాం అనుకున్నాం, మిగతా అన్ని వచ్చే వారం మాట్లాడదాం అమ్మా. అలాగే. ఇది వాటి కపిల్ చిట్ ఫండ్ శుభమస్తు కార్యక్రమం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన VRS నంబర్స్ 5051010631255563. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.